హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? యేసయ్య మాటలు ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? రండి, వారు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వదనములయ్యా. మరొక శుక్రవారం మాకు ఇచ్చిన ఉపవాస ప్రార్థన రోజుగా ఈ రోజున నీ సన్నిధిలో మేము గడుపునట్లు ఉదయం నుండే ప్రార్థనాత్మను కలిగి మా హృదయాలను సిద్ధపరచుకుంటూ, మా విన్నపములు సిద్ధపరచుకుంటూ, అందునుండి గొప్ప వాటిని ఎదురు చూసినట్లుగా ప్రార్థించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, మనకి పుట్టినరోజులు గుర్తుంటాయి, పెళ్లి రోజులు గుర్తుంటాయి, మంచి రోజులన్నీ చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంటారు. మరి అన్నిటికంటే మంచి రోజు ఏంటో తెలుసా? మన ప్రభుతో మనం మాట్లాడుకునే రోజు. ఉపవాస ప్రార్థన అనగానే ప్రాణం ఎగిసిపడేటట్టు ఉన్నవాడు నిజమైన విశ్వాసం అండి. ఉపవాస ప్రార్థన అని ముఖం వికారంగా పెట్టుకునేవాడు దేవునితో సహవాసం లేనివాడు. ఆదివారం ఆరాధనకు వెళ్ళటం, దేవుణ్ణి ఆరాధించుకోవటం ఒక వంతు అయితే, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించటం మరి ఎంతో గొప్ప భాగ్యం అండి. యేసు ప్రభువే 40 రాత్రులు 40 పగలు అన్నపానములు లేకుండా ఉపవాసం ఉన్నాడు. మోషే 2 సార్లు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఏలియా ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఇంకా అనేక ఉపవాస ప్రార్థనల గురించి బైబిల్లో రాయబడింది. చరిత్రలో అనేక ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప అద్భుతాలు జరిగాయి, ఉజ్జీవాలు రగులు కల్పబడ్డాయి. ఉపవాస ప్రార్థన లేని సంఘం జీవం లేని సంఘం అనేది చెప్పొచ్చండి. ఉపవాస ప్రార్థనకు హాజరు కాని విశ్వాసి ఆత్మానుసారంగా బ్రతికేవాడు కాదన్నమాట అండి. దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్టు జీవము కలిగిన దేవుని సంధించుటకు నా ఆత్మ పరుగులెడుతుంది అన్న భక్తుల్లాగా ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడాలా, ఎప్పుడు నా విన్నపము ఆయనకి తెలియచేయాలా అనే ఆశ కలిగిన వారిగా ఉండాలి. మా చర్చిలో ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్తూ ఉంటాను. అది మనకు ఆయోపట్టు, మనకు వెన్నెముక, మన బలానికి మూలం, మన పరిచర్య ఫలితాలకు ఎంతో అవసరం. మీ వ్యక్తిగత జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. సంఘములో ఉపవాస ప్రార్థనలకు హాజరవ్వండి. ఈరోజు సంఘాల్లో ఉపవాస ప్రార్థన అంటే పాటలు, పలహారాలు, రాత్రంతా ప్రార్థన అని చెప్పి కబుర్లతో గడిపేస్తున్నారు, సాక్ష్యాలతో నింపేస్తున్నారు. కానీ దేవునితో కమ్యూనికేషన్, నిజమైన ప్రార్థన అంటే ఒక కేక, దేవునికి కేక వేయటం. నిజమైన ప్రార్థన అంటే ఒక మొర, దేవునికి మొర పెట్టుకోవటం. ఏంటండి? దేవునితో కమ్యూనికేషన్. ఇట్స్ ఎ క్రై, ఇట్స్ ఎ కమ్యూనికేషన్. ఏంటంటే దేవునితో సహవాసం చేయటం. ఉపవాస ప్రార్థన అన్నప్పుడు మనమే చేయటం కాదు, దేవునికి మనం ప్రార్థన చేయటం, దేవుడిచ్చే జవాబులు వినటం, దేవునితో మాట్లాడుకునటం, దేవుని చిత్తానుసారంగా మనం రూపాంతరం పొందటం. దేవునితో సహవాసం చేయటం, ఉపవాస ప్రార్థన మనకి ఎంతగానో సహాయిస్తుంది. ముఖాముఖిగా ప్రభువును ఎదుర్కోవటం, ఇట్స్ లైక్ అన్ ఎన్కౌంటర్. ప్రతి ఉపవాస ప్రార్థన ఈజ్ అన్ ఎన్కౌంటర్. దేవుని ముఖాముఖిగా ఎదుర్కోవటం. నీ బలహీనతలుంటే ఒప్పుకోవటం, నీకు కృప కావాలంటే వేడుకోవటం, అనేకుల కొరకు విజ్ఞాపన చేయటం. ఎందుకంటే దేవుడు ప్రార్థనా శక్తిని సంఘానికి ఇచ్చాడండి. సంఘం అంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారు సమూహం. అది ఎంత పెద్ద సంఘమా, ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది, ఎన్ని వందల మంది అన్నది కాదు. కానీ ప్రార్థనా శక్తి రిలీజ్ అవ్వాలంటే, ప్రార్థనలో మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడాలంటే, ఏది విడిపిస్తారో అది విడిపించబడాలంటే, మినిమం నెంబరు 2-3 ఏకీభవించి ప్రార్థిస్తే అద్భుతాలు జరిగిస్తాడు. మా సంఘంలో ఎక్కువ మంది రారండి ఉపవాస ప్రార్థన, కానీ ఆపకండి.
ఒకవేళ మీరిద్దరైతే ముగ్గురైతే ప్రార్థించండి. మీ ప్రార్థన మరనేకుల్ని ఆ ఉపవాస ప్రార్థనకు ఆకర్షిస్తుంది. సాతాను బద్ధకాలలో ఉన్నవారిని ఉపవాస ప్రార్థన విడిపిస్తుందండి. ఆ శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినప్పుడు మేమెందుకు వెళ్ళలేకపోయామని అడిగితే ఇది ఉపవాసం వల్ల, ప్రార్థన వల్ల వద్దని ప్రభు చెప్పాడు కదా. మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే ప్రభు చెప్పాడు, నేను ఎవరినైనా అందరూ అనుకుంటున్నారు అంటే ఏంటంటే చెప్పారు. కానీ పేతురు మాత్రం నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తువి అన్నాడు. నీవు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువు, అభిషిక్తుడువు. అందుకు ప్రభు అన్నాడు, సీమోను యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవిక పేతురు అనబడతావు. నీకు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే పేతురు మీద కట్టాడని అనుకుంటున్నారు కొందరు. ఏ బండ? క్రీస్తే ఆ బండ. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అనే ఫౌండేషన్ మీద, పునాది మీద సంఘం కట్టబడింది. క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారు సంఘములో పాలిభాగస్తులు అవుతున్నారు. ఎవడు యేసు క్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో అతను దేవుని రాజ్యం వారసుడు అవుతున్నాడు. దీనికి ఒక మాట చెప్పాడు ప్రభు, పరలోకపు యొక్క తాళపు చెవి నీకు ఇచ్చదను, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడను, భూలోకములో దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడను. ప్రార్థనలో దేనిని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. ఏది నువ్వు భూలోకంలో విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. రిమోట్ కంట్రోల్ అంటారు కదండి. మన ప్రార్థనలు పరలోకంలో వింటాడా అంటుంటారు. రిమోట్ తీసుకొని గాల్లో ఏమీ లేకుండా మరి టీవీ ఆన్ ఆఫ్ చేస్తున్నారు. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇవాళ రిమోట్తోనే జరుగుతున్నాయి. నీ ప్రార్థన రిమోట్ కంట్రోల్ కంటే పవర్ఫుల్. నువ్వు ఇక్కడ నొక్కితే అక్కడ దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తున్నాడు, నీ ప్రార్థన నెరవేరుస్తున్నాడు, నీ ప్రార్థన ఫలింపజేస్తున్నాడు. ప్రార్థనా శక్తి ఎరిగిన వాడు ప్రార్థించకుండా ఉండలేడండి. దాన్నే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18వ వచనంలో భూమి మీద వేటిని మీరు బంధింతురో అది పరలోకమందు బంధించబడను, భూమి మీద దేటిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొడు దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించినడలా అది పరలోకమందున్న తండ్రి వలన మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏదైనగా 2-3 నా నామంలో ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందును. దేవుని నామములో విశ్వాసులైన వారందరినీ దేవుని మందిరములో ఉపవాస ప్రార్థనలో కూడి వచ్చినప్పుడు ప్రభు మన మధ్య ఉంటాడు గనుక, మన ప్రార్థన వింటాడు గనుక సాతాను శక్తులను, దురాత్మ శక్తులను ప్రభువు నామములో బంధించినప్పుడు ఆ ఆజ్ఞను దేవుడు నెరవేరుస్తాడు. బంధకముల్లో ఉన్న, శోధనలో ఉన్న, వేదనలో ఉన్న, సాతాను కట్లల్లో ఉన్న వారిని నాజరుడైన యేసు క్రీస్తు నామములో విడిపించినప్పుడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నామములో మనం ప్రార్థించినప్పుడు పరలోకం జవాబిస్తుంది, పరలోకం ప్రతిస్పందిస్తుంది. అన్నిటికీ మించిన అధికారం, పైనుండి వచ్చే అధికారం. సింహాసనాసీనుడైన ప్రభు ఇక్కడ నువ్వు ప్రార్థిస్తే అక్కడ నుండి నీకు జవాబు ఇవ్వడానికి, నీ విన్నపములు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలకు వెళ్ళండి. కల్వరి చర్చ్లో ఈరోజు ఉపవాస ప్రార్థన లైవ్లో మీకు షేర్ చేస్తున్నాం. మీకు ప్రార్థనా కూడికలు లేకపోతే మాతో పాటు ఏకీభవించండి.
ఉపవాస ప్రార్థన మన కోసమే కాదండి, దేశం కోసం ప్రార్థించాలి, ప్రపంచం కోసం ప్రార్థించాలి, బలహీనుల కోసం ప్రార్థించాలి, రోగుల కోసం ప్రార్థించాలి, క్రీస్తు నామము ఎరగని వారి కోసం ప్రార్థించాలి, డ్రగ్ అడిక్ట్స్ కోసం ప్రార్థించాలి, వ్యభిచార కూపంలో ఉన్న వారి విడుదల కొరకు ప్రార్థించాలి, పాప బద్ధకములతో పట్టబడిన వారి కోసం ప్రార్థించాలి. ఈ లోకాధికారైన సాతాను చేత మనోనేత్రాల గుడ్డితనం కలుగు చేసిన వారి కన్నులు తెరవబడినట్లుగా విశ్వాసంతో ఏకీభవించి సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు దేవుడు ప్రపంచమంతటా జరిగించడానికి ఆశ కలిగి ఉన్నాడు. ప్రార్థించకుండా సాతాను ఆటంకాలు పరుస్తున్నాడండి. ప్రార్థనా కూటాన్ని నిర్లక్ష్య పెట్టేవారిగా ఉంటున్నాం. అందుకే అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం చూడలేకపోతున్నాం. నా నామములో మీరు ఏది అడుగుతారో అది ఇస్తానన్న ప్రభు. ఈ భూమి మీద నువ్వు చేసే ప్రార్థన పరలోకంలో నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ నువ్వు బంధించింది అక్కడ బంధించబడుతుంది, ఇక్కడ విడిపించింది విడిపించబడుతుంది. నరకానికి పోయే వారిని పరలోకానికి తిప్పగలిగిన, పరలోకపు ద్వారాలు తెరవగలిగిన తాళపు చెవి ప్రార్థన నీకు ఇస్తున్నాను. నాశనానికి పోయే వారి కోసం మనం ప్రార్థించాలి. నాశనానికి జోగుతున్న వారి కొరకు నీవు రక్షింపవా? పాపిని తన తప్పు మార్గం నుండి మళ్లించేవాడు ఒక ఆత్మను నిత్య నరకం నుండి తప్పిస్తున్నాడు. ఎంతోమంది వారి ప్రార్థన తెలియదండి. వాళ్ళకి వారు యేసుని గురించి వినకుండా ఎలా ప్రార్థిస్తారు? వారికి విశ్వాసం లేకుండా ఎలా ప్రార్థనలకు జవాబులు పొందుతారు? అట్టివారి పక్షంలో విశ్వాసులమైన మనం, సంఘమైన మనం ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే మన విజ్ఞాపనను విని ప్రభు తన అద్భుత కార్యాలను జరిగిస్తాడు. విజ్ఞాపన ప్రార్థన అనేది ఈ రోజున ఫుల్ టైం చేస్తున్నాడండి మన ప్రభు మన కొరకు. రాత్రి మగళ్ళు మన నిమిత్తమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ ఒక్కడు నశించకూడదని, ప్రతి ఒక్కడు సువార్త ద్వారా రక్షించబడాలని అనేకల కొరకు ఆయన బతిమిలాడుతున్నాడట. నా రక్తము చెందించిన ఈ వ్యక్తి మీదకు నీ కోపం రానివ్వకయ్యా, ఇంకొక అవకాశం దయచే, ఇంకొక అవకాశం దయచే. అందువల్ల కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తించిన, మూర్ఖంగా ప్రవర్తించిన వారి కీడు రావటం లేదు. కారణం నీ పక్షములో ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. అదే ప్రార్థన మనం ఈ లోకంలో నాశనమైపోతున్న వారి కొరకు ప్రార్థించాలి. నీ భార్య కొరకు నువ్వు ప్రార్థించాలి సోదరుడా. భార్యలో లోపాలు సరిచేయటానికి నువ్వు విమర్శించటం వల్ల, తీర్పు తీర్చటం వల్ల, మరే ఇతరులకు చెప్పి చులకనపరుచుకోవటం వల్ల ప్రయోజనం లేదు. దేవునికి మొరపెట్టు. నీ ప్రార్థన ద్వారా నీ భార్యను యోగ్యురాలిగా చేస్తాడు. అవునమ్మా, నా భర్త తాగుబోతు, నా భర్త సరిలేడు, నా భర్త ఇక మారడు అని నీవు అనుకుంటూ కూర్చున్నంతసేపు నీ జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది. కానీ నా ప్రభువు నా భర్తను మార్చగలడు. ప్రభువా, నువ్వు మార్చగలవని నమ్ముతున్నాను. నువ్వు ఉపవాసం ఉండి నీ భర్త కొరకు మొరపెట్టు. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కాదండి, జవాబు వచ్చే వరకు మొరపెట్టు. దేవుడు తప్పక నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థన ద్వారా అసాధ్యమైనది ఏదీ లేదండి. ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు దేవుడు. ఆయన నామంలో ప్రార్థించే భాగ్యం ఇచ్చాడు. తండ్రి, నాయనాన్ని పిలవడానికి యోగ్యతనిచ్చాడు. మన కొరకు మనం ప్రార్థించుకుందాం. ఇతరుల కొరకు విజ్ఞాపన చేద్దాం. సంఘ భారాల కొరకు, సువార్త పరిచర్య కొరకు, దేవుని రాజ్యం కట్టబడుట కొరకు, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుట కొరకు ప్రార్థనలో కనిపెడతాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఈ అంచెదినముల్లో మనుషులు ప్రార్థన మరిచిపోతుండగా, మాటల ప్రార్థనతో, ఆచార ప్రార్థనతో సరిపెట్టుకుంటుండగా, పరలోకములో వినబడగలిగిన ప్రార్థన, అద్భుత కార్యాలు జరిగే ప్రార్థన మాకు దయచేయ్యా. ఇతరుల కొరకు ప్రేమతో విజ్ఞాపన చేసే ప్రార్థనా జీవితాలు మాకు దయచే. మా దేశం కోసం ప్రార్థించేవారిగా మమ్మల్ని చేయు. ఈ ప్రపంచ పరిస్థితులు చూస్తున్నామయ్యా. యుద్ధాలలో బాధపడుతున్నాం, ప్రకృతి వైపరీత్యాల్లో కృంగిపోతాం, దరిద్రతలో, ఆహార లేమిలో ఎంతోమంది నిరాశ్రయులుగా ఉన్నారు. అట్టి వారి కొరకు నీ పాదముల దగ్గర మొరపెట్టుకుంటూ సహాయం చేయి.
మా గృహములో ఉన్న మా యవన బిడ్డల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయటకు, ఈ లోకాధికారి అయిన సాతాను యవన బిడ్డలను తన కైవశం చేసుకొని గంతులేస్తుండగా వారి బంధకములలో నుంచి విడిపించినట్లుగా నజరైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి విడుదల పొందుటకు నేను నా కుటుంబము యెహోవాని సేవించుతామని నీ విషయములో సాక్ష్యం ఇచ్చినట్లు పరిశుద్ధాత్మ కార్యములను సంఘములు కుటుంబములను ఈ అంచెదనములను ముమ్మరముగా జరిగించమని ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థించండి, ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా ప్రార్థించండి. మీ బిడ్డలతో, మీ కుటుంబముతో, మీ తల్లిదండ్రులతో దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అంతటితో సరిపెట్టుకోకండి, మందిరాలకు వెళ్ళండి. తోటి విశ్వాసులతో కలిగి దైవజనులతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించినప్పుడు అద్భుతాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. మన ప్రార్థనల వల్ల దేవుడు దేశాన్ని బాగు చేస్తాడు, దేశ పాపాలను క్షమిస్తానన్నాడు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ తాము తగ్గించుకొని నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచి ప్రార్థిస్తే నేను ఆకాశం నుండి వారి మొర విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. కాబట్టి అట్టి ప్రార్థనాత్మని కలిగి జీవిద్దాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగే ప్రార్థన, ఉపవాస ప్రార్థన కూటమును మీకు లింక్ ఇస్తున్నాం. మీరు కూడా మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవచ్చు. మీ ప్రార్థన అవసరాలు ఎప్పటికప్పుడు 954041 వరకు, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేస్తూనే ఉంటే మీకోసం ప్రార్థిస్తుంది. దేవుని మహాకృప మీకు తోడైండును గాక. వందనాలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే జూన్ 17వ తారీఖున 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి, మీకోసం ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి బెంగళూరు వస్తున్నాం. ఈ తారీఖును మీరు గుర్తుపెట్టుకోండి. జూన్ 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. ముఖాముఖి మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలుగజేయండి. చిరునామా గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే జూన్ 18వ తారీఖున ఒక 1 డే గెట్ టుగెదర్ను విజయవాడలో చాలా కాలం తర్వాత మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు అక్కడ గెట్ టుగెదర్లు పెట్టాం. మీరందరూ బలపడ్డారు, దీవించబడ్డారు, ఆయా సంఘాల్లో సాక్షులుగా సాగుతున్నారు. అనుదినము సోషల్ మీడియా ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూస్తానికి, మీ కొరకు ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి ఈ యొక్క 1 డే కూడా కాదండి, 1 మీటింగ్ జూన్ 18వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి 10 o'clock వరకు ఒకే సెషన్గా ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి, ఈ పరిచయంలో పాల్గొనండి. మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి అవకాశం కలిగజేయండి. చిరునామా గమనించండి. ద వెన్యూ కన్వెన్షన్ హాల్ నియర్ న్యూ గవర్నమెంట్ హాస్పిటల్, ఎన్టీఆర్ కాలనీ, విజయవాడ. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు లొకేషన్ షేర్ చేస్తాను. తప్పకొస్తారు కదా.
మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి, మీరు వెల్లుడి అని ప్రభు యేసు సెలవిచ్చెను. సర్వలోకముకు సువార్తనందించుడి. హల్లెలూయా. తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. తణుకులో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి మీలో అనేకులు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ప్రభు చిత్తములో ప్రార్థించి ఇదిగో జూన్ 19వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం. చిరునామా గమనించండి. బీవీ రావు ఫంక్షన్ హాల్, నెక్ ఫంక్షన్ హాల్, ఆపోజిట్ టు డి మార్ట్, బైపాస్ రోడ్, తణుకు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. తప్పకొస్తారు కదా. సర్వలోకముకు సువార్తనందించుడి. సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.